నేను సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ డి కవిత గారిని కలవడానికి కారణం 18 లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ అయిన నా ఫేస్బుక్ నే మార్చి 3వ తారీఖుని రాజకీయ నాయకుల తొత్తులు హ్యాక్ చేసి ఇలాంటి నూడు పిక్చర్లు మార్చి 3 నుంచి ఈరోజు మార్చి 22 19 రోజులుగా ఇలాంటి నూడు పిక్చర్స్ చేస్తున్నారని నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేస్బుక్ చూడండి, 18 లక్షల మంది ఫాలోవర్స్. మేడం కవిత గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే కాపీ టు ద మార్క్ జకర్బర్గ్ అండ్ కాపీ టు ద ఐటీ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అండ్ కాపీ టు ద మీడియా. ఎందుకు అంటే నా వాయిస్ ని నేను ఇక్కడ అవినీతి పనులందరినీ ఎత్తి చూపిస్తున్నాను. నన్ను ఎలా డ్యామేజ్ చేయాలి, నన్ను ఎలాగ అరెస్ట్ చేయాలి, నా మీద ఏ నింద మోపాలి, విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకులకి అవకాశం లేదు. ఎందుకంటే నేను 5 లక్షల కోట్లు దానం చేశానే తప్ప, 3,10,000 మంది అనాథులను కాపాడానే తప్ప, 40 లక్షల వితంతుల్లో ఆదుకున్నానే తప్ప, 2,10,00,000 యూత్ ని ట్రైనింగ్ చేసేనే తప్ప ఎవరి దగ్గర ఏ అవినీతి పని నేను చేయలేదు. అది తెలిసి ఇంకా ఏం చేయాలో తెలియక నేను గ్లోబల్ పీస్ సమ్మిట్ పెడతానంటే తమ్ముడు రేవంత్ రెడ్డి మాటిస్తే అక్కడ సోనియా గాంధీ దాన్ని అడ్డుకున్నారు. అందుకే ఈ రోజు తెలంగాణ 8 లక్షల కోట్ల అప్పులు తీర్చడానికి ఇవన్నీ నేను మీడియాలో వీళ్ళందరినీ ఎత్తి చూపిస్తున్నాను గనక రాజకీయ నాయకుల్ని. అది పవన్ కళ్యాణ్ తొత్తులు అవ్వచ్చు, మరి ఇంకెవరైనా తొత్తులు అవ్వచ్చు. నా ఫేస్బుక్ ని హ్యాక్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కనుక నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేసే ముందు ప్రొసీజరల్ గా ఇక్కడ డీసీపీ గారికి ఇచ్చాము, తర్వాత కమిషనర్ గారికి రేపే పంపిస్తాం. మండే నెక్స్ట్ వీక్ అనేక లాసూట్లు ఫైల్ చేయవలసిన అవసరం ఉంది. నా ఫండమెంటల్ రైట్స్ ని, దాన్ని ఏమంటారు, హక్కులు, నా ప్రాథమిక హక్కులు, రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21, రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19, నా ప్రాథమిక హక్కుల్నే 200 కోట్లు 200 దేశాల్లో ఉన్న ఫాలోవర్స్ నా నోరే ముగించాలంటే ప్రజల తరపున మాట్లాడుతున్నందుకు, మీ అందరి తరపున మాట్లాడుతున్నందుకు ఇంకెవరు నోరు మూయించరు వీళ్ళు. మరి మీ భార్యలు ఏం చేస్తారు? మీ ఫేస్బుక్ ని హ్యాక్ చేసి నూడు పిక్చర్లు అయితే నాకంటే పర్వాలేదు, నేను ఇలాంటి పనులు చేయనని నా భార్యకి తెలుసు. కానీ మీ భార్యలు ఏం చేస్తారు, మీ పిల్లలు ఏం చేస్తారు? కనుక మీ తరపుని, మీ అందరి తరపుని ఈ సోషల్ మీడియాని హ్యాక్ చేసి నా ఫేస్బుక్ ని హ్యాక్ చేసిన వారికి తగిన చట్ట ప్రకారం వారికి నేను చెప్తాను. మీరందరూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒకవేళ 72 గంటల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఎలాగా మన చారిటీ సిటీ సదాశివపేట 1200 ఎకరాల్లో ఏఐ వరల్డ్స్ లార్జెస్ట్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేఏపాల్ యూనివర్సిటీ పెడుతున్నాం. మన సొంత ఫేస్బుక్ పెట్టాలని 10 సంవత్సరాల క్రిందటే అప్పుడే నేను మా వాళ్ళతో అన్నాను. మన ట్విట్టర్ ఎందుకు ఉండకూడదు, మన ఫేస్బుక్ ఎందుకు? చైనాకి అలీబాబా అని ఉందే, చైనా అమెరికా కంటే ముందుకెళ్ళిపోతుందే, మనం 100 సంవత్సరాలు వెనక్కి ఎందుకుంటాం? మన మార్క్ జకర్బర్గ్ లాంటి వాళ్ళని, బిల్ గేట్స్ లాంటి వాళ్ళని, లక్షల మందిని ఇండియాలో నేను ట్రైనింగ్ ఇస్తాను. మీరందరూ 7569441275 కి మీ రెజమీలు పంపండి, నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను. తద్వారా మన 150 కోట్ల ఇండియన్స్ ని, 150 కోట్ల ఇండియన్స్ లో ఉన్న తెలివైన వారి ద్వారా ప్రపంచాన్ని శాసిద్దాం. చైనా కంటే, అమెరికా కంటే ముందంజ వేద్దాం, వేసి తీరుద్దాం. దానికి రుజువు నేను గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్ CEO, మన ఇండియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.